మిత్రులందరికీ శుభోదయం. పిల్లల్లాంటి పెద్దల్ని చదివించేటువంటి కమ్మని చిన్న కథలతో స్వర్గానికి దుప్పట్లు అనేటువంటి చిన్న కథల సంపుటిని మనకు అందించిన శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన ఈ కథల సంపుటిలోని 6వ కథ వింత పువ్వు అనే కథ విందాం. కథలోకి మీ అందరికీ శుభస్వాగతం. కీర్తికేతన మహారాజు గారి ఏకైక పుత్రిక భువనేశ్వరి. ఆమె మంచి అందగత్తె. ఆమెను వివాహమాడడానికి ఎంతో మంది రాజకుమారులు స్వయంవరానికి వచ్చారు. వచ్చిన వారిని ఏదో ఒక చిక్కు ప్రశ్నతో తికపక పెట్టేది భువనేశ్వరి. దాంతో వాళ్ళందరూ వెనుతిరిగి వెళ్ళిపోయేవారు. ఆ స్వయంవరానికి విచ్చేసినటువంటి రాకుమారుల్లో హిమవంతుడు కూడా ఉన్నాడు. అతడు భువనేశ్వరిని ఎలాగైనా సరే పెళ్లి చేసుకుని తీరాలి అని నిశ్చయించుకున్నాడు. హిమవంతుని ఆలోచనను గ్రహించిన తండ్రి మహనీయుల్ని కలవమని సలహా ఇచ్చాడు. దాంతో హిమవంతుడు దేశాటనకు బయలుదేరాడు. గుర్రంపై ఓ అరణ్య మార్గంగా పోతున్న హిమవంతుడికి ఓ మహాముని తారసపడ్డాడు. హిమవంతుడు అతనికి నమస్కరించి, స్వామి, స్త్రీలు ముడవనిది, పూజకు పనికిరానిది, చెట్టున పూయనిది, కాయనిది ఏ పువ్వు సెలవీయగలరా అని ప్రశ్నించాడు. నాయన, ధీరులైన రాకుమారులకు పెట్టిన ఈ పరీక్షల్లో విజయాన్ని వారే స్వయంగా పొందాలి. అప్పుడే అది వారి ప్రతిభకు గీటురాయి అవుతుంది. స్వయం కృషితో సాధించు అంటూ ఆశీర్వదించాడు. హిమవంతుడు ముందుకు సాగి ఓ మధ్యాహ్న వేళకు ఓ సరోవరానికి చేరాడు. ఆ సరస్సులోని తీయని నీరు తాగుతూ ఓ తామర పువ్వు తన వైపుగా రావడం గమనించాడు. వెంటనే దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆ తామర పువ్వు, నన్నొదులు, నన్ను చంపొద్దు అంటూ కేకపెట్టింది. హిమవంతుడు ఆశ్చర్యంగా దాన్ని గట్టు మీదకు విసిరేశాడు. వెంటనే అది ఓ స్త్రీగా మారి, హిమవంత, నీ కుడి ముంజేతిపై ఉన్న ఆ వరప్రభావపు పెద్ద పుట్టుమచ్చ నాకు శాప విమోచనం కలిగించింది. నేను రాగసుధ అనబడే గంధర్వ స్త్రీని. నా ఈ తోడను తీసుకో, నీకు కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్పి అదృశ్యమైంది. హిమవంతుడు ఆ తామర తోడను తన అంబులి పొదిలో దాచుకున్నాడు. తదుపరి హిమవంతుడు గుర్రమెక్కి వేగంగా మరో చోటికి చేరాడు. అక్కడ నోరూరించే మామిడి పండ్ల తోట కనిపించింది. ఓ చెట్టు కొమ్మకు వేలాడుతున్న పెద్ద మామిడి పండు అతన్ని ఆకర్షించింది. వెంటనే అంబుల పొదిలోని ఓ బాణాన్ని తీసి గురిపెట్టి కొట్టాడు. పండు నేల మీద పడింది. వెంటనే ఓ గంధర్వకన్య ఆ పండులోంచి బయటికి వచ్చి, హిమవంత, నా పేరు తిలక. నీ కార్యం ఫలిస్తుంది. నాపై ప్రయోగించిన బాణం నా సహోదరి నీకిచ్చిన తామరతూడే. మేమిద్దరం శాపగ్రస్తులం. నీకు విజయం లభిస్తుంది అంటూ తన శిరస్సున ఉన్న తొడిమను తీసి ఇచ్చింది. హిమవంతుడు దాన్ని భద్రంగా దాచుకున్నాడు. చీకటి పడే సమయానికి హిమవంతుడు కొండ గుహ దగ్గరికి చేరాడు. ఆ గుహలో నిద్రించాడు. ఉదయాన్నే లేవలేకపోయాడు. ఓ పెద్ద కొండ చిలువ అతని గట్టిగా పెనవేసుకుని ఉన్నది. హిమవంతుడు అధైర్యపడకుండా ఆ చిలువతో పోరాడాడు. తాను దాచుకున్న తొడిమె చులికగా మారి ఆ చిలువను చంపడానికి ఉపయోగపడింది. ఆ చనిపోయిన చిలువలో నుంచి ఓ ముని ప్రత్యక్షమై, నాయనా, నేను పూతాత్ముడు అనే మునిని. నా చేసిపింపబడిన గంధర్వ వనితలకు నువ్వు శాప విమోచనం కలిగించావు. నీ ధీరత్వం ఎంతటిదో పరీక్షింపవచ్చాను. నువ్వు నెగ్గావు. ఇంతవరకు నీవు కలిసిన వారి పేర్ల తొలి అక్షరాలను వరుసగా జతపరుచుకుని మరో అక్షరాన్ని నీ బుద్ధితో పూరించుకో. నీకు భువనేశ్వరి దక్కుతుంది అని చెప్పి మాయమైపోయాడు. హిమవంతుడు సంతోషంతో భువనేశ్వరిని కలిసి ఆ పువ్వు పేరు చెప్పాడు. సభాసదులు కరతాళ ధ్వనులు చేశారు. భువనేశ్వరి హిమవంతుని మెడలో వరమాల వేసి అతన్ని వివాహమాడింది. పిల్లలు, ఇప్పుడు చెప్పండి, హిమవంతుడు చెప్పిన పువ్వు పేరేమిటి? మీరెప్పుడైనా ఆ పువ్వును చూశారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే మీరు హిమవంతుడి లెక్క అంత తెలివైన వాళ్ళన్నమాట. చెప్పలేకపోతే మీకు మళ్ళీ ఇంకో కథ చెప్పనంతే. మీకు తెలిసిన ఆ సమాధానాన్ని వీడియో కింద కామెంట్ చేయండి. సమాప్తం. చూసారా, ధైర్య సాహసే లక్ష్మి అనుకుంటూ దేశాటనకు బయలుదేరినటువంటి హిమవంతుడు చివరికి తాను కోరుకున్నటువంటి స్త్రీని గెలుచుకుని వివాహమాడాడు. అందుకే మనమంతా కూడా సాధ్యమైనన్ని కొత్త ప్రదేశాలు స్వయంగా తిరిగి చూసి అనుభవాన్ని గడించాలి. ఆ అనుభవం మన జీవితానికి ఎంతో గొప్ప పునాది అవుతుంది. తద్వారా మన జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతాం.
అనేటువంటి చక్కని నీతిని అందించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు మీరు శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన స్వర్గానికి దుప్పట్లు అనేటువంటి కథల సంపుటి నుండి వింత పువ్వు అనేటువంటి కథ విన్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ ఈ కథ కింద వీడియోలో కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి భాగంలో 7వ కథగా కూష్మాండుని కథ అనే కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.